పర్టికులర్గా బయాలజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనము పిల్లలు ఏం చేస్తారు, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ చాలా టైమ్స్ రిపీటెడ్గా చదువుతారు ఏదైనా అర్థం కానప్పుడు. అలా కాకుండా మనము ఒక టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఏంటది అంటే కీవర్డ్స్ను అండర్లైన్ చేయడం. కీవర్డ్స్ను అండర్లైన్ చేస్తే నో నీడ్ ఆఫ్ సెకండ్ టైం రిపీటింగ్. అంటే మళ్ళీ మళ్ళీ చదవనక్కర్లేదు, ఒకసారి చదివితే సరిపోతుంది. ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకు నీట్ 2024లో ఒక క్వశ్చన్ వచ్చింది. స్ప్రేయింగ్ షుగర్ కేన్ క్రాప్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇంక్రీజెస్ ద లెంత్ ఆఫ్ ద స్టెమ్ దస్ ఇంక్రీజింగ్ ద ఈల్డ్ అని వచ్చింది. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ మొత్తంలో కూడా మనకు ఇంపార్టెంట్ టెక్నికల్ వర్డ్ ఏంటి అంటే ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ స్టెమ్. ఆ పదము, ఆ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ స్టెమ్ అన్నది ఒక్కటి మనము పర్టికులర్గా అండర్లైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది. ఆ ఆన్సర్ ఏంటో కాదు, ఇట్ ఈస్ జిబ్బరిలిన్. సో ఇచ్చిన ఆప్షన్స్లో సైటోకైనిన్, అబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్స్ అండ్ జిబ్బరిలిన్స్ ఉన్నాయి. సో వీ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద ఆప్షన్ జిబ్బరిలిన్. ఇస్ దట్ క్లియర్ అన్న? ఇలా టెక్నికల్ వర్డ్స్, కీ వర్డ్స్ మీరు ఎప్పుడైతే అండర్లైన్ చేసుకుంటారో అప్పుడు చాలా ఈజీగా, ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు.